మార్చి 19, 2026 సంవత్సరంలో దురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయిన సంగతి మనకందరికీ తెలిసిందే. సూపర్ డూపర్ హిట్ అయింది. 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. దురంధర్ పార్ట్ 1 కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇది ఒక ప్రాపగండా సినిమా అని చాలా మంది విమర్శించారు. సరే, ఆ విమర్శను పక్కన పెడతాం. దురంధర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే, కథ గురించి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్లోని కరాచీలో లారీ అన్న ప్రాంతంలో క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ ఏ విధంగా ఉండేవారు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడం కోసం ఎంత భయంకరంగా హత్యలు చేసేవారనేది సినిమాలో చూపించారు. పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేశాను. పాకిస్తాన్లో నిజంగా ఈ క్రిమినల్స్ ఏ విధంగా ఉండేవారు, ఎంత భయంకరంగా హత్యలు చేసేవారు, తలని మొండె నుంచి వేరు చేసి ఆ తలలతో ఫుట్బాల్ ఆడుకునేవారని నా వీడియోలో చెప్పాను. ఆ తర్వాత దురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయింది. దురంధర్ పార్ట్ 2లో ఒక సీన్ ఉంది. ఒక విలన్ మరొక వ్యక్తిని నడి రోడ్డులో అందరూ చూస్తుండగా తలని కూరగాయలు కోసినట్టుగా కోసి మరో చేత్తో ఆ తలని పట్టుకొని ఫుట్బాల్ ఆడుకున్నాడు. సినిమాలో ఇటువంటి సీన్లు చూపించాలనుకున్నాను, చూపించిన గ్రాఫిక్స్ ఉపయోగిస్తారని అనుకున్నాను. కానీ సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా న్యాచురల్గా చూపించినట్టుగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఎవరైనా ఇటువంటి సీన్లని, ఈ హింసని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎంత డేంజర్ అని అనుకున్నాను. నా అనుమానం నిజమైంది. రీసెంట్గా అంటే 3 రోజుల క్రితం బీహార్లో దురంధర్ సినిమా పార్ట్ 2లో ఆ సీన్ రిపీట్ అయింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి గుండెల మీద కూర్చుని తలని కూరగాయలు కోసినట్టుగా కోసి మొండె నుంచి వేరు చేశాడు. ఆ హంతకుడు ఏమైనా గ్యాంగ్స్టరా, క్రిమినలా అంటే కాదు. పోనీ ఇద్దరి మధ్య తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా కాదు. జస్ట్ ఒక చిన్న పార్కింగ్ వివాదం దారుణమైన హత్యకు దారితీస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, ఎందుకంటే నిజంగా జరిగింది కనుక. మరి ఈ హత్యకి దారితీసిన పరిస్థితులు ఏంటి? హంతకుడి మీద ఈ దురంధర్ అన్న సినిమా ప్రభావం ఉందా? పోలీసు దర్యాప్తు ఏముంటుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. బీహార్ రాష్ట్రంలోని అరేరియా జిల్లాలోని ఫోర్బీస్గంజ్ పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ ప్రతిరోజు నిత్యం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఏప్రిల్ 9వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలు అవుతుంది. మార్కెట్ రద్దీగా ఉంది. సరుకులు కొనుక్కునే వాళ్ళతో, వెళ్ళిపోయే వాళ్ళతో హడావిడిగా బిజీగా ఉంది. ఒకవైపు మోటార్ సైకిళ్ళు, ఆటోలు, ట్రాలీలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డ్లో రవి చౌహాన్ అనే 30 సంవత్సరాలున్న యువకుడు సత్తు అనే పానీయాన్ని తన తోపుడి బండి మీద అమ్ముకుంటూ ఉంటాడు. ఈ సత్తు అన్న పానీయం బీహార్లో చాలా ఫేమస్. వేయించిన శనగల్ని పొడి చేసి దాన్ని నీళ్ళల్లో కలిపి నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి తాగుతారు. అది బలవర్ధకమైన ఒక పదార్థం. ప్రతిరోజు ఉదయమే చాలామంది బీహార్లో ఉన్నవాళ్ళు టిఫిన్గా అది తీసుకుంటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఈ రవి చౌహాన్ తన తోపుడి బండి మీద ఈ సత్తు అన్న పానీయాన్ని అమ్ముకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా తన బండిని తీసుకొచ్చి ప్రతిరోజు ఎక్కడైతే తన బండిని పెడతాడో అక్కడ పెట్టాడు. అదే టైంకి నబీ హుస్సేన్ అనే 42 సంవత్సరాలున్న ఒక పికప్ ఆటో డ్రైవర్ తన ఆటోని తీసుకొచ్చి ఈ రవి చౌహాన్ బండి పక్కనే పెట్టాడు. అప్పుడు రవి చౌహాన్, ఇది నా బండి పక్కన పెట్టావంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది, వచ్చేపోయే కస్టమర్లకి ఇబ్బందిగా ఉంటుంది, నీ బండిని తీసే అన్నాడు. దానికి నబీ హుస్సేన్, నేను నా ఆటోని పెట్టుకోవడానికి వేరే చోట ఎక్కడా ఖాళీగా లేదు, కొద్దిసేపు అయిన తర్వాత తీసేస్తానని అన్నాడు. దానికి రవి చౌహాన్ ఒప్పుకోలేదు. నువ్వు ఇక్కడే నా బండి పెట్టావంటే కస్టమర్లు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇమీడియట్గా తీసేయంటే ఇదేమన్నా నీ స్థలమా, నీ బాబు స్థలమా అని నబీ హుస్సేన్ అన్నాడు. రవి చౌహాన్, నేను ప్రతిరోజు ఇక్కడే పెట్టుకుంటాను, మరొకరు పెట్టుకునే ఛాన్స్ లేదు, నువ్వు మర్యాదగా తీసేయన్నాడు. ఇలా మాట పెరిగింది. వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు చూస్తూనే ఉన్నారు. జనరల్గా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు అడ్డదిడ్డంగా పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒక్కొక్కసారి కొట్టుకుంటారు. అప్పుడు చుట్టూ ఉన్నవారు ఇద్దరికి సర్ది చెప్పి గొడవని సద్దుమణుగు చేస్తారు. ఇక్కడ రవి, నబీ హుస్సేన్ ఇద్దరు ఒకరినొకరు మాట అనుకుంటున్నారు. అది క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. ఇంతలో కోపం పట్టలేని రవి చౌహాన్ తన బండి మీద ఉన్న కూరగాయలు, మిర్చి, ఉల్లిపాయలు కోసే కత్తి తీసుకుని నబీ హుస్సేన్ మీదకి దాడి చేశాడు. నబీ హుస్సేన్ కాలర్ పట్టుకున్నాడు, మరో చేత్తో
కత్తితో నబీ హుస్సేన్ పొట్టలో పొడవడం మొదలుపెట్టాడు. నబీ హుస్సేన్ తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ రవి చౌహాన్ వదలకుండా అదే విధంగా పొడుస్తూనే ఉన్నాడు. ఇదంతా చుట్టూ ఉన్న కొన్ని వందల మంది చూస్తూనే ఉన్నారు. అందరూ ఆపాల్సింది పోయి తమ జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లకి పని చెప్పారు. అందరూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇక్కడ రవి నబీ హుస్సేన్ పొడుస్తున్నాడు. ఆ కత్తిపోట్లకు తాళలేక రోడ్డు మీదే నబీ హుస్సేన్ పడిపోయాడు. రవి చౌహాన్ పడిపోయిన నబీ హుస్సేన్ గుండెల మీద కూర్చుని అదే కత్తితో గొంతు కోయడం మొదలుపెట్టాడు. ఇదంతా చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. ఎవ్వరూ అరవట్లేదు. కొంతమంది భయంతో పరుగులు తీస్తున్నారు. మరికొంతమంది చాలామంది వీడియోలు తీయడం మొదలుపెట్టారు. రవి చౌహాన్ అలా గొంతు కోసి తలని మొండె నుండి వేరు చేశాడు. ఆ తర్వాత ఆ తలని ఒక చేత్తో పట్టుకుని నిలబడ్డాడు. చుట్టూ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది పరిగెత్తారు, కొంతమంది షాపుల్ని కూల్చేశారు. చాలామంది వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అలా కోసిన ఆ తలని రవి చౌహాన్ ఆ మార్కెట్లో 5 నిమిషాలు పట్టుకొని తిరిగాడు. ప్రజలు ఆ సీన్ చూసి చాలామంది భయంతో పరుగులు తీశారు. వీడియోలు తీసేవారు తీస్తూనే ఉన్నారు. ఈ లోపల కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. అలా 5 నిమిషాలు తిరిగిన తర్వాత రవి చౌహాన్ నబీ హుస్సేన్ తలని ఒక చోట పెట్టి అప్పుడు స్పృహలోకి వచ్చాడు. ఏమో తెలియదు, కానీ పారిపోయాడు. అలా దూరంగా ఉన్న పొలాల్లోకి పరుగులు తీసి అక్కడ దాక్కున్నాడు. ఈ లోపల కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, చలనం కలిగింది. ఈ విషయం నబీ హుస్సేన్ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి అందరికీ తెలిసింది. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. చుట్టూ ఉన్న స్థానిక ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. అప్పుడు వాళ్ళందరూ గుంపుగా రవి చౌహాన్ ఎక్కడికైతే పొలాలకి పారిపోయాడో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. రవి చౌహాన్ పొలాల్లో దాక్కుని ఉన్నాడు. అందరూ అరవడం మొదలుపెట్టారు. నువ్వు బయటకు వచ్చేయి, నీ చేతిలో ఉన్న కత్తిపడై, నీకేమీ కాదు అంటూ అరుస్తూ అతన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. రవి చౌహాన్ కూడా ఇక తప్పించుకునే దారి లేక పొలాల నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. చేతిలో కత్తి ఉంది. అందరూ నీ చేతిలో ఉన్న కత్తిని కింద పడేయని అరిచారు. రవి చౌహాన్ చేతిలో ఉన్న కత్తిని కింద పడేశారు. అప్పుడు గుంపుగా ఉన్న ప్రజలందరూ కలిసి రవి చౌహాన్ని పట్టుకున్నారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. కానీ పోలీసుల ముందే ఆగ్రహం పట్టలేని ఈ ప్రజలందరూ, అందులో ఈ నబీ హుస్సేన్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న ప్రజలు, వీళ్ళందరూ రవి చౌహాన్ని చావచ్చిత కొట్టారు. అతి కష్టం మీద పోలీసులు రవి చౌహాన్ని ప్రజల నుంచి విడిపించుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే రవి చౌహాన్ తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే చనిపోయాడు. అంటే డబుల్ మర్డర్. కానీ ఈ చలనం, రవి చౌహాన్ని పట్టుకోవాలన్న ఆ స్పృహ, ఎప్పుడైతే రవి, నబీ హుస్సేన్ ఇద్దరూ గొడవ పడుతున్నారో అప్పుడే ప్రజల్లో వచ్చుంటే ఈ దారుణమైన హత్య జరిగి ఉండేది కాదు. కానీ ఇద్దరూ గొడవ పడుతున్నప్పుడు ప్రజలందరూ చోద్యం చూస్తున్నారు. రవి కత్తితో నబీ హుస్సేన్ మీద దాడి చేస్తున్నప్పుడు అప్పుడైనా అంతమంది ప్రజలు, దగ్గర 200 మంది పైగా ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ బెదిరించాల్సింది, అరవాల్సింది, చేతికి అందిన వస్తువులు, రాయో ఏదో ఒకటి తీసుకుని రవి చౌహాన్ మీదకి విసరాల్సింది. అందరూ వచ్చి బెదిరించి రవి చౌహాన్ని పట్టుకుంటూ ఉంటే బహుశా ఈ హత్య జరిగేది కాదు. కానీ అందరూ భయపడిపోయారు. కొంతమంది పరిగెత్తారు, మరికొంతమంది సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత ఇంకా దారుణం ఏంటంటే, రవి చౌహాన్ నబీ హుస్సేన్ గుండెల మీద కూర్చుని పీకను కోస్తూ తలని మొండె నుంచి వేరు చేసిన తర్వాత ఆ తలని పట్టుకుని మార్కెట్ తిరుగుతున్నప్పుడు కూడా వీడియోలు తీశారు. ఆ తలని ఒక చోట పెట్టినప్పుడు ఆ తలని అందరూ గుంపుగా చేరి చోద్యం చూసినట్టుగా ఆ తలని వీడియో తీశారు. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఆ దృశ్యాలు, ఆ వీడియోలు మీకు చూపించలేను. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఫొటోసు ఇవన్నీ వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, రవి చౌహాన్ మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. ఎంత మత్తు పదార్థాలకి బానిసైనా కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసి గుండెల మీద కూర్చుని తలని మొండెం నుంచి వేరు చేసేది ఎంత దారుణంగా అంటే, ఒక కూరగాయలు కోసినట్టుగా పరపరా కోస్తూ తలని మొండె నుంచి వేరు చేసి ఆ తలని ఒక చేత్తో పట్టుకొని మార్కెట్ అంతా తిరిగాడంటే మరి ఆ విధంగా ఎందుకు చేశాడు? ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ దురంధర్ పార్ట్ 2లో ఉన్న సీన్ గుర్తు చేసుకుంటున్నారు. దురంధర్ పార్ట్ 2 సినిమాలో ఏ విధంగానైతే జరిగిందో అదే విధంగా యథాతథంగా ఇక్కడ నిజ జీవితంలో జరిగింది. బహుశా రవి చౌహాన్ ఆ దురంధర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయి, ప్రభావితమై ఆ విధంగా చేసుంటాడని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. పోనీ
తను సినిమా చూసి ఆ విధంగా ప్రభావితమయ్యాను అని చెప్పడానికి రవి చౌహాన్ ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఏది ఏమైనా దురంధర్ పార్ట్ 2 అన్న సినిమా మళ్ళీ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఒక సినిమా ప్రజల మీద ప్రేక్షకుల మీద ప్రభావం చూపుతుందా లేదా అన్న చర్చ మళ్ళీ మొదలైంది. సరే, సినిమా ప్రభావం ఉందా లేదా అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ప్రజల్లో చైతన్యం, స్పృహ ఇవన్నీ అడుగంటిపోతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, దారుణం జరిగినప్పుడు దాన్ని నివారించడం పోయి, చేయుత అందించడం పోయి, జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లకి పని చెప్పి వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అది ఎంత వైరల్ అవుతుందో చూద్దాం అన్న ఈ జ్ఞానం ఈ ప్రజల్లో ఎప్పుడు పోతుంది, స్పృహ ఎప్పుడు వస్తుందో అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. రీసెంట్గా నేను ఒక యాక్సిడెంట్ వీడియో చూశాను. అందులో డ్రైవర్ సీటు మధ్య ఇరుక్కుపోయాడు. కేవలం అతడి కాలు మాత్రమే లోపల ఇరుక్కుపోయింది. అతడు నన్ను రక్షించండి, నేను బయటికి రాగలేకపోతున్నాను అని ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నాడు. చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అందరూ సెల్ ఫోన్లు తీసి వీడియోలు తీస్తున్నారు తప్పితే అతన్ని రక్షించడానికి ఒక్కడు కూడా ప్రయత్నం చేయలేదు. చివరికి వాహనంలో మంటలు అంటుకొని అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి అరుస్తూ తగలబడిపోయి చనిపోయాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎందుకు, ఏం లాభం? అంతమంది ఉన్నారు. ఆ వ్యక్తి కాలే కేవలం సీట్ల మధ్య ఇరుక్కుపోయింది. ఏదో విధంగా ట్రై చేసి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చుంటే బతికేవాడే కదా. లేకపోతే సకాలంలో పోలీసులకో లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళన్నా వచ్చి రక్షించేవాళ్ళు. కానీ పూర్తిగా తగలబడిపోయిన తర్వాత అప్పుడు ఫోన్లు చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్లు చేస్తే ఏం లాభం? ఒకప్పుడు ప్రమాదం జరిగితే పరిగెత్తుకు వెళ్ళి సహాయం చేయడం మన సంస్కృతి. ఎవరైనా బతకాలంటే ముందుగా మనమే కదలాలి అనేది మన విలువ. కానీ ఇప్పుడు ఎవరైనా బతుకుతాడా చస్తాడా అన్నది పక్కన పెట్టి ఈ వీడియో వైరల్ అవుతుందా అనేది ముఖ్యమైపోయింది. సోషల్ మీడియా మన జీవితంలో ఒక సాధనం మాత్రమే. కానీ అది మన హృదయాన్ని, మన స్పందనని దోచేస్తే అది ప్రమాదకరం. ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉన్నప్పుడు వీడియో తీసే కంటే ఒక కాల్ ఫైర్కి సిబ్బంది చేస్తే, ఒక చెయ్యి అందిస్తే, ఒక క్షణం ధైర్యం చూపిస్తే బహుశా ఆ ప్రాణం కాపాడబడేది. ఇంకా బాధాకరం ఏంటంటే సహాయం చేయకపోయినా కనీసం వెంటనే అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వడంలో కూడా ఆలస్యం జరుగుతోంది. ఫైర్ ఇంజన్ ఆలస్యంగా రావడం పరిస్థితిని మరింత విషమం చేసింది. ఈ ఆలస్యానికి కారణం వ్యవస్థనా లేక మన నిర్లక్ష్యమా? ఈ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది. ఇక ఈ దురంధర్ సినిమా సంగతికి వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి. కానీ హింస గ్లోరిఫికేషన్ వర్సెస్ కళాత్మక స్వేచ్ఛ మధ్య తీవ్ర చర్చను రేకెత్తించాయి. అరరియా ఘటన ఈ చర్చకు నిజ జీవిత ఉదాహరణగా మారింది. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనేది నిజమే. కానీ ఒక సినిమా మాత్రమే హత్యకు కారణం కాదు. ప్రజల్లో ఉన్న ఆగ్రహం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం, సమాజంలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా కారణాలు. ప్రజల్లో చైతన్యం రావాలి. అందరూ చూస్తుండగా ప్రమాదాలు జరిగినా, గొడవలు జరిగినా, హత్యలు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలి. సహాయం చేయడానికి చెయ్యిని అందించాలి. అంతే తప్పితే ఫోన్ ఉంది కదా అని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అవ్వకూడదు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.